ఫైనల్‌గా యాపిల్ స్టోర్‌లో అయితే ఐఫోన్ 17 సీరీస్ అయితే డెమో అయితే పెట్టారు. నేనైతే యాపిల్ స్టోర్‌కి అయితే వచ్చాను. ఇదొచ్చేప్పటికి ఐఫోన్ 17 ఇది. ఫోన్ అయితే చాలా బావుంది. బ్యాక్ సైడ్ వచ్చేప్పటికి డ్యూయల్ 48 మెగా పిక్సెల్‌తో అయితే వస్తది ఈ మొబైల్ వచ్చేప్పటికి. కలర్ కూడా బానే ఉంది ఫోన్ ఇది. ఒకసారి కెమెరా క్వాలిటీ అయితే చూస్తాను. కెమెరా క్వాలిటీ అయితే బావుంది. వీడియో రికార్డింగ్ 4K 60 FPS వరకు అయితే సపోర్ట్ ఉంది ఈ ఫోన్కి వచ్చేప్పటికి వీడియో రికార్డింగ్. ఫోన్ అయితే బాగుంది. ప్రైజింగ్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఐఫోన్ 17 వచ్చి కార్డ్ డిస్కౌంట్తో కలిపి 76,900కి అయితే వస్తుంది. ఇది ఐఫోన్ ఎయిర్ ఇది. ఇది కార్డ్ డిస్కౌంట్తో కలిపి 1,16,000 వరకు అయితే పడుతుంది, 100 రూపీస్ తక్కువ. ఇది బ్లాక్ కలర్ అనుకుంటా. నాకైతే ఈ కలర్ ఏం నచ్చలేదు. ఇది ఫోన్ అయితే చాలా స్లీక్ డిజైన్తో అయితే వచ్చింది. చాలా స్లీక్ డిజైన్ అయితే ఉంది ఫోన్ అయితే ఇది. కిడ్నీలు అమ్మే రేట్లు అయితే పెట్టారు. రేట్లేమో భారీగా పెట్టారు. ఇది ఇంకో కలర్ ఇది. ఈ కలర్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేప్పటికి న్యాచురల్ టైటానియంతో అయితే వస్తుంది ఐఫోన్ ఎయిర్ వచ్చేప్పటికి. ఫోన్ అయితే బాగుంది. ఇది చాలా స్లిమ్ డిజైన్తో అయితే ఉంది. ఇది సింగిల్ కెమెరాతో అయితే వస్తుంది, 48 మెగా పిక్సెల్ది. ఫోన్ అయితే చాలా బాగుంది. కెమెరా క్వాలిటీ అయితే చూస్తాను ఎలా ఉందో. ఇది కూడా 4K 60 FPS వరకు అయితే సపోర్ట్ అయితే ఉంది. కెమెరా క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది కూడా ఒకసారి ప్రైజెస్ అండ్ స్పెసిఫికేషన్స్ అయితే చెక్ చేసుకోండి. ఇది వచ్చేప్పటికి ఐఫోన్ 17 Pro ఇది. ఇది కార్డ్ డిస్కౌంట్తో కలిపి 1,30,900కి అయితే వస్తుంది. ఈ కలర్ కూడా బాగుంది. ఐఫోన్ 17 Pro ఇది. హ్యాండీగా భలే ఉంది ఫోన్ అయితే, చాలా బాగుంది. ఇది మొబైల్ వచ్చేప్పటికి టైప్ సి పోర్ట్తో అయితే వస్తుంది. కెమెరా క్వాలిటీ కూడా చాలా బాగుంది. వీడియో రికార్డింగ్ వచ్చేప్పటికి 4K 120 FPS వరకు అయితే ఇచ్చారు ఈసారి. లాస్ట్ టైం 16 Pro కూడా అంతే, 4K 60 FPS వరకు అయితే రికార్డ్ అయ్యేది. 8K ఇస్తారనుకున్నా, ఈసారి కూడా 8K ఇవ్వలేదు వీళ్ళు. ఫోన్ అయితే బాగుంది. ప్రైస్ అయితే ఇది వచ్చేప్పటికి ఐఫోన్ 17 Pro Max కార్డ్ డిస్కౌంట్తో కలిపి 1,45,900కి అయితే వస్తుంది. 100 రూపీస్ తక్కువ 46,000 ఇది. నాకైతే ఈ ఫోన్ అయితే బాగా నచ్చింది. ఈసారి అల్యూమినియం ఫ్రేమ్తో అయితే తీసుకొచ్చారు, టైటానియం ఫ్రేమ్తో అయితే రాలేదు ఈసారి వచ్చేప్పటికి. 16 Pro Max వచ్చేప్పటికి టైటానియంతో అయితే వచ్చినాయి. 17 Pro Max ఈసారి వచ్చేపాటికి అల్యూమినియం ఫ్రేమ్తో అయితే వచ్చినాయి. కెమెరా క్వాలిటీ అయితే చూస్తాను ఎలా ఉందో. కెమెరా క్వాలిటీ అయితే బాగుంది. వీడియో రికార్డింగ్ వచ్చేప్పటికి ఇది కూడా 4K 120 FPS వరకు అయితే వీడియో రికార్డింగ్ సపోర్ట్ అయితే ఉంది.
ఫోన్ అయితే బాగుంది, చాలా బాగుంది ఫోన్ అయితే. నాకైతే ఈ కలర్ అయితే బాగా నచ్చింది. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్లో వచ్చేపాటికి ఈ కలర్ అయితే చాలా బాగుంది. కలర్ వచ్చేపాటికి ప్రైజ్ అయితే ఒకసారి చెక్ చేద్దాము. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 17 ప్రో అయితే పక్క పక్కనైతే పెట్టాను. ఒకసారి అయితే మీరు సైజ్ అయితే చూడొచ్చు డిఫరెన్స్. ఇది వచ్చేప్పటికి ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ఇంకో కలర్ ఇది. ఇది కూడా బాగుంది, కాకపోతే నాకు ఆరెంజ్ అయితే బాగా నచ్చింది. ఇది వచ్చేప్పటికి ఐఫోన్ 17 ప్రోది. ఇది ఇంకొక కలర్, సిల్వర్ కలర్. ఇదైతే చాలా బాగుంది కలర్. ఇది కూడా ఈ కలర్ అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది ఇది. ఇది వచ్చేప్పటికి ఐఫోన్ ఎయిర్. ఇది ప్యూర్ వైట్. ఇది కూడా బాగుంది. సైడ్స్ వచ్చి టైటానియం ఫ్రేమ్తో స్లిమ్ డిజైన్తో అయితే ఉంది. ఇది ఇంకొక కలర్. ఇవి యాపిల్ ఎయిర్పాడ్స్ 4, యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో 3. ఇక్కడ ప్రైజెస్ అయితే మెన్షన్ చేశారు. ఇవి వచ్చేప్పటికి యాపిల్ వాచ్ 11 సిరీస్. ఇది రేట్లే ఆకాశాన్ని అంటిస్తున్నారు వీళ్ళు. వాచ్ బాగానే ఉంది. ఇది వచ్చేప్పటికి యాపిల్ వాచ్ అల్ట్రా 3. ఇది టైటానియంతో అయితే వస్తుంది. ప్రైస్ వచ్చేప్పటికి 89,900 అయితే పెట్టారు. ఒక యాపిల్ ఫోన్ కొనుక్కోవచ్చు ఇది కొనుక్కునే దానికన్నా. రేటే నచ్చలేదు నాకు.